ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని 12వ అధ్యాయం నుంచి మనము విందాము. 12వ అధ్యాయము శివదేవుని శ్రేష్టత, శివ పూజ ఆవశ్యకత. నారద, ఒకప్పుడేదో పని మీద నేను నలుదెలుసుల నుండి ఋషులను దేవతలను రావించి వారిని తీసుకొని పాల సముద్రపు రెడ్డు చేరాను. అక్కడ అందరికీ హితాన్ని చేకూర్చే విష్ణు భగవానుడు కొలువు తీరి ఉన్నాడు. ఆయన మాకు ఆప్యాయంగా దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే మేము ఆయనను సర్వశ్రేష్టమైన పూజనమేది అని అడిగాం. శివ పూజనమే అంటూ ఆయన ఇలా ఉపదేశించారు. బ్రహ్మాది దేవ పుంగవులారా, శివుని పూజించకుండా ఆయన తలుచుకోకుండా ఉండడమే హాని, మహాచిత్రం, గుడ్డితనం, మూర్ఖత్వం. ఎవరైతే ఆయన భక్తి తత్పరులై మనస ఆయనకే ప్రణామం చేస్తూ ఆయననే చింతిస్తూ జీవిస్తారో వారికి ఏ బాధ ఉండదు. భవభక్తి పరాయేచ్ఛ భవ ప్రణత చేతసః భవ సంస్మరణాయేచ్ఛ నతే దుఃఖస్య భాజనాః. గొప్ప సౌభాగ్యము, మనోహర భవనం, సుందర ఆభూషణాలంకృతలైన సుందరీమణులు, మనసుకి సంతోషము, ధనం, పుత్రులు, ఆరోగ్యం, సుందరమైన శరీరం, అలౌకిక ప్రతిష్ఠత, స్వర్గీయ సుఖాలు ఇవన్నీ ఎవడైనా అనిపిస్తున్నాడంటే వాడు పూర్వజన్మల నుండే గొప్ప శివభక్తుడని, ఆ జన్మలను శివుని పూజిస్తేనే కొనసాగించి శివుని చింతనలోనే ముగించాడని తెలుసుకోండి. అట్టి పుణ్యాత్ముడి జన్మలో కూడా సదా సదా శివార్చకుడై దేహాంతరంలో మోక్షాన్ని పొందుతాడు. శివుని పూజించాలనే ఆలోచనే పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వస్తుంది. నిత్యం భక్తిపరాయణుడై శివలింగాన్ని పూజించేవానికి అన్ని కోరికలు సిద్ధిస్తాయి, అన్ని పాపాలు నశిస్తాయి. ఇక పాపం వైపు మనసు మళ్ళదు. శ్రీహరి యొక్క ఈ ఉపదేశాన్ని వినగానే మహర్షులు, దేవతలు కూడా తమకు శివలింగం కావాలని ప్రార్థించారు. అంతటా జీవోద్ధార తత్పరుడైన మహావిష్ణువు విశ్వకర్మను పిలిచి తన్ను ప్రార్థించిన వారందరికి శివలింగాలు పరమ సుందరంగా పూర్వంగా నిర్మించి ఇమ్మని ఆజ్ఞాపించాడు. ఎవరికి తగిలిన లింగం ఏదో వాటిని ఏ మేరకు శివకేశవ శక్తి ఎలా ప్రవేశిస్తుందో విశ్వకర్మకు తెలుసు. ఆ జ్ఞానానంతరికి ప్రసాదించినది శ్రీ మహావిష్ణువే. ఇంద్రుడికి పద్మరాగమణులతో చేయబడిన శివలింగాన్ని విశ్వకర్మ ఇచ్చాడు. అలాగే కుబేరునికి బంగారు శివలింగం, యమునికి పసుపులింగం, వరునికి నల్లనిది, విష్ణుదేవునికి ఇంద్రనీలమయం, బ్రహ్మకి హేమమయం, విశ్వేదేవులకు వెండిది, వసువులకు ఇత్తడిది, అశ్విని కుమారులకు ప్రార్థవ, లక్ష్మీదేవికి స్ఫటిక, ఆదిత్య గణాలకు రాగి, చంద్రునికి ముత్యాల, అగ్నికి వజ్ర, మాయాసురునికి చందన, నాగులకు పెసల, దేవీ గణాలకు వెన్న, యోగులకు భస్మమయ, యక్షులకు దది నిర్మిత, ఛాయాదేవికి గోధుమ పిండి, సరస్వతికి రత్నమయ. లింగముల విశ్వకర్మచే విష్ణునాజ్ఞ మేరకు నిర్మితములై ప్రసాదించబడ్డాయి. అనంతరం విష్ణు భగవానుడు మాకందరికీ శివలింగాలు ఎలా పూజించాలో కూడా వివరంగా ఉపదేశించక మేమంతా ధన్యజీవులమైనాము. విష్ణువు నుండి వీడ్కోలు గైకొని మేమంతా నా సదనానికి వచ్చాము, అంటే బ్రహ్మ సదనానికి. అక్కడ నేను పరమేశ్వర కరుణా కటాక్షలబ్ధ వాగ్విభవనం వల్ల వారితో ఇలా చెప్పాను. దేవతలారా, మహర్షులారా, మీరు లోక కళ్యాణం కోసం మానవులకు బోధించవలసిన శివ పూజ విధిని ప్రసన్నతాపూర్వకంగా వినిపిస్తాను. మీరు ప్రేమ పరాయణలో గ్రహించండి. సమస్త జంతు జన్మలలో మానవ జన్మ దుర్లభం. ఆ మానవులకు భోగమోక్షాన్ని కలిగించే మహత్తరమైన సాధనం శివభోజనము. విష్ణుదేవుని ద్వారా విన్న దానిని ప్రజలకు బోధించండి. మానవులు వర్ణాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటిస్తూ శివుని పూజించాలి. వీలైనంత ఎక్కువగా దానాలు చేయాలి. సహస్ర కర్మ యజ్ఞాల కంటే నొక తపో యజ్ఞం గొప్పది. సహస్ర తపో యజ్ఞాల కన్నా నొక జప యజ్ఞం శ్రేష్టతరం. అన్నింటికన్నా మహత్వపూర్వమైనది జ్ఞాన యజ్ఞం. జ్ఞానమే జ్ఞానానికి గొప్ప సాధన. యోగి జ్ఞానం ద్వారానే శివ సాక్షాత్కారాన్ని కూడా పొందగలడు. జ్ఞానయజ్ఞత్వరం నాస్తి జ్ఞానం జ్ఞానస్య సాధనం. యతః సమరసం
శ్రేష్టం యోగి ధ్యానేన పశ్యతి. ధ్యాన యజ్ఞ తత్పరుడైన ఉపాసకునికి భగవంతుడైన పరమేశ్వరుడు నిత్య సన్నిహితుడే ఉంటాడు. విజ్ఞాన సంపన్నుడైనాడు. శుద్ధి కోసం ఎటువంటి ప్రాయచిత్తము చేసుకోనక్కర్లేదు. జ్ఞాన ప్రాప్తి కోసం కూడా మనిషి తన పనిని తాను చేసి శివుణ్ణి ఆరాధించాలి. జగత్తులో ఒకే పరమాత్మ ఎన్నో రూపాల్లో తనకు దర్శనమిస్తున్నాడని తెలుసుకోగలగాలి. ఒకే సూర్యుడు తాను ఒకే చోట ఉండి కూడా ఎన్నో జలాశయాల్లో ఎన్నో రూపాల్లో కనపడతాడు. పరమాత్మ విభిన్న రూపాల్లో దర్శనమిస్తాడు. విగ్రహారాధన తప్పేమి కాదు. విగ్రహోపాసన దీనికంటే గొప్పదన్నంత మాత్రాన ఇదేమీ తక్కువ కాదు. శివలింగోపాసన మనుషుని దేవుని వైపు నడిపించే తొలి సాధనం. చివరి మలుపు తత్వజ్ఞానం. ఆ జ్ఞానం లభించేదాకా సగుణోపాసన విగ్రహారాధన తప్పనిసరి. కాబట్టి ఏ దేవుని ప్రతిమనైనా శివలింగాన్నైనా పూజించడం అత్యంత ఆవశ్యకం. పూజలు దానాల వల్లనే సామాన్యుల పాపాలు మహాపాపాలు కూడా దూరం అవుతాయి. ఎత్ర ఎత్ర యథా భక్తి కర్తవ్యం పూజనాదికం వినా పూజనాదానాది పాతకం నచ దూరత. బాగా మాసిపోయిన గుడ్డపై ఎంత ప్రయత్నించినా రంగులు అద్దలేము కదా. అదే బాగా శుభ్రం చేసిన బట్ట పైన అయితే రంగులను స్వల్ప ప్రయత్నంతోనే బహు ప్రశస్తంగా అద్దవచ్చు. అలాగే దేవతలను శ్రద్ధగా పూజించడం ద్వారా వివిధ శరీరం పూర్తిగా నిర్మలమైనప్పుడే జ్ఞానం అనే రంగు దానికి బాగా పడుతుంది. విజ్ఞానం ప్రకటితమవుతుంది. భేదభావం దూరమవుతుంది. సుఖ దుఃఖాలకు అతీతమైన దశకు మనిషి చేరుకుంటాడు. అతడు శివరూపుడే కాగలడు. చెట్టు మూలంలో నీరు పోస్తే దాని శాఖాది భాగాలన్నీ వృద్ధి చెందినట్లు శివుని పూజిస్తే అందరూ దేవతలు సంతృప్తులవుతారు. ఈ విధంగా శివ మహాపురాణంలోని 12వ అధ్యాయం గురించి అయితే విని ఉన్నాము. తర్వాత 13వ అధ్యాయం అయితే విందాము. శివ మహాపురాణం రుద్ర సంహిత 13వ అధ్యాయము సర్వోత్తమ శివ పూజా విధానం. దేవతలారా, ఋషులారా, సర్వోత్తమైన పూజను ఒక దాన్ని ఉపదేశిస్తాను. సావధానులే అవధరించండి. ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొని పరాశక్తి పార్వతీ సహితుడైన శివదేవుని స్మరించి చేతులు జోడించి తల వంచి నమస్కరించి ఆ స్వామికి ఇలా సుప్రభాతము పలకాలి. స్వామి మేలుకో, మేలుకొని వేగా మమ్మేలుకోవాలి కదా. నా హృదయ మందిరంలో నివసించే పరమాత్మ స్వరూపమా, గౌరీ శంకర మేలుకో. బ్రహ్మాండానికి సుఖాన్ని చేకూర్చడం నీ వల్ల అయ్యే పని కాబట్టి నీవే లేచి రావాలి. నాకు ధర్మం తెలుసు, అయినా నా మనసు నా వైపు మళ్ళడం లేదు, నా మనసు దాని వైపు మళ్ళడం లేదు. అధర్మం నుండి దూరంగా పోదాం రమ్మంటే కదలడమే లేదు. నీవు వచ్చి నా మనసులో తిష్ట వేసుకుని నాకు ఎటువంటి ప్రాణనిచ్చినా అనుష్ఠిస్తాను. స్వామి నీకు సుప్రభాతం ఎలా? ఇలా మహాదేవునికి మనసులోకి రమ్మనే మనసులోని మాటను చెప్పి పూజకర్త తన గురుదేవుని పాదపద్మాలను తలుచుకుని నమస్కరించి కాలకృత్యాలను తీర్చుకుని స్నానము చెయ్యాలి. శివభక్తులకు స్నానానికి సంబంధించి కొన్ని నియమాలు పాటించాలి. అవకాశం ఉన్నవారు నది మున్నగు వాటిలో స్నానం చేయలేని వారు ఎండల్లోనైనా చేయాలి. దేశకాలను దృష్టిలో పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి. ఆదివారం, శ్రాద్ధం, సంక్రాంతి, గ్రహణం, మహాదానం, తీర్థం, ఉపవాసం, అశౌచం ఉన్న దినాల్లో స్నానానికి వేడి నీటిని వాడరాదు. తీర్థాదుల్లో స్నానం చేసినప్పుడు ప్రవాహానికి ఎదురుగా నిలబడాలి. స్నానానికి ముందు నూనెను శరీరానికి రాసుకోవడం, మర్దన చేయించుకోవడం వంటి అలవాట్లు ఉన్నవారు విధి నిషేషాల మేరకే తైలాభ్యంగనం చేసుకోవాలి. సంపెంగ నూనెను ఎల్లప్పుడూ వాడేవారు ఎప్పుడు మాననక్కర్లేదు. కానీ ఆవ నూనెను అభ్యంగానికి వాడేవారు గ్రహణ దినాల్లో తైలాభ్యంగనం చేసుకోరాదు. స్నానం చేసేప్పుడు మనిషి ముఖము ఉత్తర వైపు గాని తూర్పు వైపు గాని ఉండాలి. స్నానానికి కట్టు విడుపు బట్టలు ఎప్పుడూ ఉపయోగించకూడదు. శుభ్రమైన వస్త్రంతో ఇష్టదైవాన్ని స్మరిస్తూ స్నానం చేయాలి. తరువాత ఉతికిన బట్టను కట్టుకుని ఆచమనం చేయాలి. తర్వాత పరిశుద్ధమైన పేడతో అలకబడి ముందే సిద్ధం చేసి ఉంచిన స్థలానికి పోయి అక్కడ ఒక సుందరమైన కర్రతో చేయబడిన ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది మంచి కర్రతో విచిత్రంగా నిర్మింపబడి ఉండాలి. అటువంటి ఆసనానికి సంపూర్ణ అభీష్ట ఫలాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది. దానిపై మృగ చర్మాన్ని పరుచుకొని కూర్చుని సాధకుడు అంటే పూజ చేయవాడు భస్వంతం మూడు రేఖలను శరీరంపై పూసుకోవాలి. ఈ త్రిపుణం వల్ల జప తప దానాలు సఫలమవుతాయి. రుద్రాక్షం ధరించి నిత్య పూజను జపాలు ముగించుకుని మంత్రోచ్చారణ పూర్వకంగా
3 సార్లు ఆచమనం చేయాలి. అప్పుడు శివ పూజ జరిపిన అన్న జలాలను అక్కడికి తెప్పించాలి. మిగతా పూజా సామాగ్రి కూడా కూడా తీసుకోవాలి. మరల ఆసనంపై ధైర్యంగా ఆపదలకి భయపడకుండా స్థిర మనస్సుతో కూర్చోవాలి. జల గంధాక్షతలతో నించిన ఒక అర్ఘ్య పాత్రను తనకు గుడిపై పెట్టుకోవాలి. దానివల్ల ఉపచార సిద్ధి కలుగుతుంది. గురువు గారి ఆజ్ఞ మేరకు సంకల్పం చెప్పి తన కోరికలను శివ పరివారానికి నివేదించి వారిని పూజించాలి. ముందుగా విఘ్నహారి సిద్ధి బుద్ధి సమేతుడగు గణేశుని పూజించాలి. ఓం గణపతయే నమః. ఓం లక్షలాభాయుతాయ సిద్ధి బుద్ధి సహితాయ గణపతయే నమః అనే మంత్రంతో పాటు గణపతి ఇతర నామాలను కూడా జపించవచ్చు. క్షమాయాచన ప్రార్థనలు గావించి కార్తీకేయునితో కలిపి మరలా గణేశుని పూజించాలి. పిమ్మట ద్వారపాలకుడు మహోదరిని పూజించి అనంతరం సతీ సాధ్వి గిరి రాజనందిని అయిన ఉమాదేవిని పూజించాలి. ఆ ఆదిపరాశక్తిని కుంకుమ దీపాది అనేకోపచారాలతో నానా ప్రకార నైవేద్యాలతో పూజించి పలుమార్లు నమస్కరించి అప్పుడు శివ పూజకు ఉపక్రమించాలి. సాధకుడు తన స్థితి మేరకు మట్టి వెండి బంగారం ఇతర ధాతు ఏదో ఒక దానితో శివ ప్రతిమను నిర్మింపజేసి దానికి నమస్కరించి భక్తి పరాయణ ఆ ప్రతిమను పూజించాలి. తరువాత మట్టితో శివలింగాన్ని నిర్మించి విధిపూర్వకంగా దానిని స్థాపించాలి. దాని మడి తడి పద్ధతులను ఇంటిలోని వారంతా పాటించాలి. బోధశుద్ధిని మాతృకాన్యాసాన్ని చేసి ప్రాణపటిష్ఠ చేసి దిక్పాలులను స్థాపించి వారిని పూజించాలి. శివుని సమీపంలోనే తన ఆసనం ఉండేలా చూసుకుని సాధకుడు మూల మంత్రాన్ని ప్రయోగిస్తూ శివుని పూజించాలి. ఇంట్లో ద్వారపారుల పూజ జరగాల నియమము లేదు. సాధకుడు ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చుని మరలా ఆచమనం చేసి చేతులు జోడించి నమస్కరించి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామ కాలంలో మూల మంత్రాన్ని 10 మార్లు ఆవృత్తి చేసి చేతులతో 5 ముద్రలను చూపాలి. దీపాన్ని నివేదించి గురువు గారికి నమస్కరించి పద్మాసనం గాని భద్రాసనం గాని వేసుకొని కూర్చుని మరలా పూజా కార్యక్రమాన్ని కొనసాగింది. అర్ఘ్య పాత్రలో నీటితో శివలింగాన్ని ప్రక్షాళన మనొచ్చి కింది మంత్ర సమూహంతో మహాదేవుని ఆవాహనము చేయాలి. కైలాస శిఖరస్థంచ పార్వతీపతిముత్తమం యథోక్త రూపిణం శంభుం నిర్గుణం గుణరూపిణం పంచవక్త్రం దశభుజం త్రినేత్రం వృషభధ్వజం కర్పూర గౌరం దివ్యాంగం చంద్రమౌళిం కపర్దినం వ్యాఘ్రచర్మోత్తరీయంచ గజచర్మాంబరం శుభం వాసుక్యాది పరితాంగం వినాక్యాద్యాయుధాన్వితం సిద్ధయోష్టాచయస్సగ్రే నృత్యంతీహ నిరంతరం జయ జయేతి శబ్దైచ్చ సేవితం భక్త పుంజకైః తేజసా దుస్సహేనైవ దుర్లక్ష్యం దేవసేవితం శరణ్యం సర్వసత్వానాం ప్రసన్నముఖ పంకజం వేదైః శాస్త్రైర్యచ్చాగీతం విష్ణు బ్రహ్మనుతం సదా భక్తవత్సలమానందం శివమావహాయామ్యహం అంటూ బ్రహ్మ విష్ణువాది దేవతలచే నిత్యం స్తుతింపబడు కైలాస శిఖరవాసియగు చంద్రశేఖరుని ఆవాహనం చేయాలి. ఆయనకి ఆ ఆసనాన్ని చూపించి పూజా ద్రవ్యాలన్నింటినీ ఒకటొకటిగా మంత్రనామాలతో సమర్పించాలి. సాంబాయ సదాశివాయ నమః ఆసనం సమర్పయామి. ఇలాగే శివనామాన్ని ఉచ్చరిస్తూ పాద్యాన్ని అర్ఘ్యాన్ని సమర్పించాలి. తర్వాత ఆ స్వామికి ఆచమనం చేయించి పంచామృతాలతో స్నానం చేయించాలి. ఈ పనులన్నింటిని సాధకుడు స్వయంగా సంతోషంగా ముఖంలో ప్రసన్నత మెరుస్తుండగా నెరవేర్చాలి. శివలింగంపై గాని ప్రతిమపై గాని వేద మంత్రాలను చదువుతూ పుష్పాదులను వేయటం మంచిది. మరలా స్వామికి వారుణ స్నానం చేయించాలి. తర్వాత స్వామివారి శ్రీ అంగాలకు చందనాది సుగంధ ద్రవ్యాన్ని పూయాలి. ఇప్పుడు సుగంధిత జలాలతోనే అభిషేకం చేయాలి. వేద మంత్రాలతో షడంగ మంత్రాలతో లేదా శివుని ఏకాదశ నామాలతో జలధారను స్వామి పోసి శుభ్ర వస్త్రాలతో గట్టిగా తొడవాలి. మరలా ఆచమనానికి జలాన్ని 2 వస్త్రాలను శివుని కర్పించాలి. నువ్వులు జొన్నలు గోధుమలు శనగలు మినుములు పాత్రలతో పెట్టి మంత్రసహితంగా శివునికి సమర్పించాలి. పంచముఖుడైన ఆయన ప్రతిముఖాన్ని ధ్యానిస్తూ కమలం శతపత్రం శంఖ పుష్పాలు ఉన్మెత్త మందార తుమ్మి పూలు తులసి మారెడు ఆకులు వీటంటిని విశేషంగా స్వామిపై అత్యంత శ్రద్ధాశక్తులతో పూజించాలి. ఏ పువ్వు ఏ ఆకు ఏ ద్రవ్యం కుదరకపోయినా దానికి బదులు మారేడాకు మంత్రయుక్తంగా శివునికి సమర్పించి నమస్కరించవచ్చును. తర్వాత సువాసన వేదలే చూర్ణములను శ్రేష్టమైన అత్తరు మున్నగు తైలములను సంతోషంగా శివునికి పూసి గుగ్గిలు
ఆగరు మున్నగు ధూపాలను వెయ్యాలి. నెయ్యితో దీపాన్ని పెట్టి వెలిగించి ఈ క్రింది మంత్రంతో అర్ఘ్యాన్ని సమర్పించాలి. రూపం దేహి యశో దేహి భోగం దేహి చ శంకర భుక్తి ముక్తి ఫలం దేహి గృహేణాత్వార్ఘ్యం నమోస్తుతే. పిమ్మట భక్తి ప్రేమ ప్రసన్నతలు ముప్పిరినొనగా చక్కటి వస్త్రంతో స్వామి ముఖాన్ని తొడవాలి. వీలైనని ఉత్తమ మధుర నైవేద్యాలను మహాదేవునికి సమర్పించి ఆచమనం చేయాలి. తర్వాత సాంగోపాంగంగా తాంబూలాన్ని తయారు చేసి శివునికి సమర్పించాలి. అనంతరం 5 దీపాల ఆరతినివ్వాలి. స్వామి పాదాలపై 4 మార్లు, నాభి మండలానికి 2 మార్లు, ముఖాన్ని 1 మారు, సంపూర్ణ అంగాలకు 7 మార్లు ఆరతిని తిప్పి తిప్పి ఇవ్వాలి. స్తోత్రాలను ప్రశాంతంగా చదవాలి. ప్రదక్షిణ చేసి పుష్పాలను దోసిట్లో పెట్టుకుని చేతులు జోడించి ఈ క్రింది పుష్పాలంజలి మంత్రాలు చదవాలి. ఆజ్ఞానాధ్యాదివాజ్ఞాన దద్యాత్ పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర తావక స్వద్గత ప్రాణ స్వస్థితోహం సదా మృడ ఇతి విజ్ఞాయ గౌరీశ భూతనాథ ప్రసీద మే భౌమోస్ఖలిత పాదానం భూమిరేవ అవలంబనం త్వవీజాతాపరాధానం త్వమేవ శరణం ప్రభో. ఇలా తన పూజలన్నీ శంకరుని దయ వల్ల సఫలం కావాలని, తన అపరాధాలన్నీ శివకృప వల్ల అదృశ్యం కావాలని, భూమిపై నిలబడే వారికి ఎలాగైతే భూమియే ఆధారము, పొడవుపై జనించిన తనకు శివుడే శరణ్యమని శివునికి విన్నవించి పుష్పాంజలి సమర్పించుకోవాలి. చివరిగా క్రింది మంత్రంతో విసర్జన చెయ్యాలి. స్వస్థానం గచ్చ దేవేశ పరివారిత ప్రభో పూజా కాలే పునఃనాథ త్వయా గంతవ్యమాధరాత్ అని వీడుకొలిపి జలాన్ని తీసుకుని గుండెకు రాసుకుని తలపై చల్లుకోవాలి. 13వ అధ్యాయము సమాప్తం. 14వ అధ్యాయము విందాము. శివ మహాపురాణము 14వ అధ్యాయము రుద్ర సంహిత. విభిన్న పుష్పాన్న జలధారాది కాలతో చేసే శివ పూజ మాహాత్మ్యం. నారద, కమలాలు, బిల్వపత్రాలు, శతపత్రాలు, శంఖపుష్పాలు వీటితో పరమశివుని పూజిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. అదే 1,00,000 పూలతో శివ పూజను నిర్వహిస్తే అఖండ లక్ష్మీ ప్రాప్తితో పాటు సకల పాప విముక్తి కూడా సమకూరుతుంది. ఒక్కొక్క రకం పూలు ప్రస్థ పరిమాణంలో గైకొని శివ పూజను చేసిన వారి సర్వ కామనలు సిద్ధిస్తాయి. కోరికే లేకుండా ఈ పూజలను చేసిన వారు శివస్వరూపుడవుతాడు. ఇహపర సాధకం మృత్యుంజయ మంత్రం దీనికి 1,00,000 మార్లు జపించేసరికి శరీరం శుద్ధి అయిపోతుంది. 2వ లక్ష జపం ముగిసేసరికి జాతస్మరత్వం అనగా పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. 3వ లక్ష జపం సంపూర్ణమయ్యేసరికి ఇష్ట వస్త్ర ప్రాప్తి సంపూర్ణం కలుగుతుంది. 4వ లక్ష జపం పూర్తి కాగానే స్వప్నంలో శివ దర్శనం అవుతుంది. 5 లక్షల మృత్యుంజయ మంత్రం సంపూర్ణం కాగానే భగవంతుడైన శివుడు వచ్చి ఎదుట నిలబడతాడు. కోరినది ఏదైనా కాదనకుండా ఇస్తాడు. కానీ మోక్ష మంత్రం 10 లక్షల మార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తేనే సిద్ధిస్తుంది. నారద, ఈ పూజలన్నింటికి లక్ష్య సంఖ్యే కొలబద్ధ. 1,00,000 దర్భల ద్వారా శివుని పూజిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. 1,00,000 దూర్వలతో శివుని పూజిస్తే ఆయుర్దాయం లభిస్తుంది. అలాగే పుత్ర లాభానికి 1,00,000 ఉమ్మెత్త పూలతోనూ అవిసె పూలతోనూ, 1,00,000తో మహాశయం కోసం 1,00,000 తులసితో భోగ మోక్షాల కొరకును, శత్రు సంహారానికి 1,00,000 జపాకుసుమాలతోనూ, రోగ విముక్తికి 1,00,000 గన్నేరు పూలతోనూ శివుడు నొనరించారు. అదేవిధంగా క్రమంగా బందుక, మల్లె, అలసి, సమి, మంకెన, జాజిలతో పరమేశ్వరుని పూజిస్తే అభూషణాలు, వాహనాలు, విష్ణు దర్శనం, మోక్షం, సుభరక్షణమైన పత్ని, శాశ్వతాన్న ప్రాప్తి కలుగుతాయి. మొగలి, సంపెంగలను తప్ప మిగతా అన్ని పూలను పరమేశ్వరునికి సమర్పించవచ్చును. పారిజాత పుష్పాలతో శివుని పూజిస్తే సుఖ సంపదలు వృద్ధి చెందుతాయి. కొన్ని పూలు కొన్ని ఋతువుల్లోనే పుడతాయి. ఆయా ఋతువుల్లో ఆయా ప్రత్యేక పుష్పాలతో శివుని పూజిస్తే మోక్షం లభిస్తుంది. రుద్ర ప్రధాన మంత్రాలతో శివుని పూజించి ఆయన పైన ఒక సుందర వస్త్రము నుంచి దాని మీద మొక్కలు గాని మంచి
ఈ బియ్యాన్ని మంత్రాలు చదువుతూ సమర్పించి సాధకునికి అన్న వస్త్రాలు వర్ధిల్లుతాయి. స్వర్గ సుఖాలను పెంపొందింపచేయు శివ పూజను చెప్తాను విను. శివుని సమీపంలో 12 గురు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ఒక్కొక్కరిచే 108 మార్లు పంచాక్షరిని జపింపజేసి తెలల ద్వారా పరమేశ్వరుని ఒక 1,00,000 ఆహుతినిచ్చి గాని, శివుని 1,00,000 తెలలతో పూజించి గాని, జొన్నలతో పూజిస్తే జన్మ జన్మల పాపాలు నశించి స్వర్గ సుఖాల్లో పోతాయి. గోధుమన్నంతో 1,00,000 మార్లు శివుని పూజిస్తే సంతాన వృద్ధి అవుతుంది. పెసలతో పూజిస్తే సర్వసుఖ ప్రాప్తి ఉంటుంది. కొర్రల ద్వారా తనను పూజించిన సాధకునికి శివుడు ధర్మార్థ కామ భోగాలను వృద్ధి చేస్తాడు. ఇక జలధార సమర్పణ ఎంత సమున్నతమైనదో అవధరించు. భక్తిభావం వెచ్చరల్లగా విధిపూర్వకంగా శివ పూజను గావించాక భక్తులకు జలధారలను సమర్పించాలి. జ్వరంతో విలపించు వాని శాంతికి జలధార చేస్తే మంచిది. శతరుద్రీయ మంత్రంతో రుద్రి యొక్క 11 పాఠాలతో రుద్ర మంత్రాల జపంతో పురుష సూక్తంతో 6 రుచులతో కూడిన రుద్ర సూక్తంతో మహామృత్యుంజయ గాయత్రి మంత్రాలతో జలధారను సమర్పించాలి. అంటే శివలింగానికి శివ అభిషేకం చేయాలి. ఉపాసకుడు శ్రేష్టమైన భస్మాన్ని ధరించి ఈ జలధారలను అనంతరం అనేక శుభకర దివ్య ద్రవ్యాలను శివుని పూజించినప్పుడు ఆయనకు సమర్పించాలి. శివ సహస్రనామాలను చదువుతూ శివునిపై నీతిధారను పోస్తే వంశం విస్తరిస్తుంది. ప్రమేహ రోగం ఈ నేతి అభిషేకం తరువాత 10,000 శివ మంత్ర జపం చేస్తే నశిస్తుంది. ఉపాసకుడు కోరుకున్నది దొరుకుతుంది. అలాగే శివుని పై విధంగా పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టువానికి నపుంసకత్వం నశిస్తుంది. చక్కెరతో కలిపిన పాలన ధారగా సమర్పించిన వానికి బుద్ధిమాంద్యం తొలగుతుంది. 10,000 మంత్ర జపాన్ని మొదలుపెట్టి అది పూర్తయ్యేదాకా ఆపకుండా శివుని పాలధారలతో అభిషేకించిన వానికి మనసు తనువు ఆహ్లాదకరమవుతాయి. అతనిపై అందరికీ ప్రేమ పుట్టుకొస్తుంది. విసుగు చిరాకులు నశిస్తాయి. దుఃఖాలు కలహాలు అదృశ్యమైపోతాయి. పరిమళంతో ప్రకాశించే నూనెతో పూజిస్తే భోగాలు వృద్ధి చెందుతాయి. తేనెతో శివుని పూజిస్తే అనగా శాస్త్రోక్తంగా అభిషేకిస్తే రాయ యక్ష్మ రోగము దూరం అవుతుంది. చెరుకు రసపు ధారలను సమర్పిస్తే సకానందాలు సమకూడుతాయి. ఇక గంగాజల ధారను గూర్చి చెప్పేదేముంది, అది భోగ మోక్ష ప్రదాయకమే. ఈ చెప్పిన ధారలన్నింటినీ 10,000 మృత్యుంజయ మంత్రాన్ని శాస్త్రోక్తంగా జపిస్తూ సమర్పించాలి. 11 బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. అప్పుడే అవి ఫలిస్తాయి. 14వ అధ్యాయం సమాప్తము. 15వ అధ్యాయం అయితే విద్దాం. శివ మహాపురాణం రుద్ర సంహిత 15వ అధ్యాయము సృష్టి వర్ణన. ముల్లోకాలచే దేవర్షిగా లోక కళ్యాణకారకుడిగా నుతింపబడుతూ ఉన్న నారదా, ఇక నీవు అడిగిన సృష్టి విధానాన్ని వర్ణిస్తాను. ఆనాడు పరమశివుడు అంతర్ధానం కాగానే బ్రహ్మ ఆయన ఆజ్ఞని పాలించడానికి ధ్యానమగ్నుడై ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచించాను. శంకరదేవులకు నమస్కరించి శ్రీహరి నుండి జ్ఞానాన్ని పొంది పరమానంద ప్రాప్తిని సాధించిన నేను అంటే బ్రహ్మ మరలా స్మరించి సృష్టి ఉపక్రమించాను. ముందుగా దోశల నిండా నీరు తీసుకుని శివకేశవం స్మరించి దానిని పైకి వెదజల్లగా అందుండి ఒక అండం ప్రత్యక్షమైంది. అదే విడారాకారమని నాకు తెలుసు. కానీ అది చైతన్య విహీనమై జడముగా పడి ఉండడంతో ఏం చెయ్యాలో తెలియక మరలా కఠోర తపస్సును మొదలుపెట్టాను. అలా 12 ఏళ్లు విష్ణువుని ధ్యానిస్తూ తపిస్తూ ఉండిపోయాను. అప్పుడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి ఏం కావాలో కోరుకోమన్నాడు. శివుని దయ వల్ల ఏది కోరినా ఇవ్వగలనన్నాడు. అప్పుడు నేను ఆయనకు నా గోడును వినిపించాను. ఈ అండంలో చైతన్యం కల్పింపమని ప్రార్థించాను. శ్రీ మహావిష్ణువు అనంత రూపుడై శివాజ్ఞ మేరకు ఆ అండంలో ప్రవేశించాడు. అప్పుడు ఆ పరమపురుషునికి 1000 సంఖ్యల శిరస్సుల కాళ్ళు చేతులు ఉండినట్లు నాకు గోచరించింది. ఆయన ప్రవేశించగానే అండం విశాలమై భూమినంతటిని ఆక్రమించింది. 24 తత్వాలతో అది చైతన్యవంతమైంది. పాతాళ నుండి సత్యలోకం దాకా వ్యాపించిన అండంలో శ్రీహరి ఒక్కడే అంతటా నిండి ఉండి గోచరించాడు. ఇలా వ్యాపించడం వలనే ఆయనను వైరాజ పురుషునిగా కీర్తించడము జరిగింది. పంచముఖుడైన పరమేశ్వరుడు కేవలం తన కోసం, తన మోక్షాన్నిచ్చే భక్తుల కోసం కైలాస నగరాన్ని నిర్మించాడు. అది అన్ని లోకాలకు పైన
చలి వెలుగులతో విరాజులుతూ ఉంటుంది. సంపూర్ణ బ్రహ్మాండం అంతా ప్రళయకాలంలో నాశనమైపోయినా ఈయన కైలాసము, ఆయన వైకుంఠము చెక్కు చెదరవు. తరువాత మరలా సృష్టి అక్కడి నుండే ఆరంభం కావాలిగా. మరి కుమారా, సృష్టి ఎలా మొదలు పెట్టాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే నా నుండి అప్రయత్నంగానే తమోగుణ సృష్టి జరిగిపోయింది. అదే పాపపూర్ణం. దీనిని అవిద్య పంచకమని లేదా పంచపర్వ అవిద్య అని వ్యవహరిస్తారు. తమో మోహో మహామోహస్తామిశ్ర ఇది పండితాః అందతామిశ్ర ఇత్యాహు అవింద్యాం పంచదా స్థితం. తరువాత ప్రసన్న చిత్తుడనై పరమేశునాజ్ఞతో నేను మరలా అనాసక్త భావంతో దృష్టిని కూర్చి చింతన చేయసాగాను. అప్పుడు నా ద్వారా స్థావర సంజ్ఞకాలైన వృక్షాదులు సృష్టించబడ్డాయి. వీటిని ముఖ్య సర్గం అంటారు. ఇది మొదటి సర్గము. స్వర్గం అనగా సృష్టి. ఇది నా ముఖ్య కర్తవ్యం కాదు, పురుషార్థ సాధకము కాదు. అందుచేత మరలా నేను ప్రయత్నించగా రెండో సర్గం ప్రకటితమైంది. ఇది అతి దుఃఖంతో నిండి ఉంది. దీనిని త్రియక్ స్తోత్ర అంటారు. ఇది పశుపక్ష్యాదులతో నిండి ఉంది. వాయు వలె వంకరగా నడుస్తాయి కాబట్టి వీటిని తుర్యక్తులు అంటారు. ఇవి కూడా పురుషార్థ సాధన శక్తిరహితులే కాబట్టి నేను మళ్ళా చింతిస్తూ ఉండగా నానుని వెంటనే ఊర్ధస్తోత్రగా పేరుందిన సాత్విక సర్గం ఉదయించింది. ఇది దేవసర్గం. దేవసర్గం ఎప్పుడు సత్యం సంయుతము సుఖదాయకమే. అది కూడా పురుషార్థ సాధనాభిరుచి గాని దానికి అధికారము గాని లేదనవడంతో నేను ఇంకొక సర్గను గూర్చి నా స్వామి పరమేశ్వరుని ప్రార్థించగా ఆయన ఆజ్ఞ చేత నా నుండే రజోగుణ సృష్టి జరిగింది. ఈ సర్గను అర్వాక్ స్తోత్రగా వ్యవహరిస్తారు. ఇందరి ప్రాణులు మనుషులు పురుషార్థ సాధనకు అచ్చమైన అధికారం గలవారు. అనంతరం ఆదిదేవుని ఆజ్ఞతో రజోగుణ ప్రధానాలైన ఇతర భూతాదులు సృష్టి జరిగింది. ఈ విధంగా నాచే 5 విధాలైన వికారాలతో కూడిన వైకృత సృష్టి జరిగింది. ఇవి కాక 3 ప్రాకృత సర్గలు కూడా వెలువరించాయి. అవి అంటే బ్రహ్మ సాన్నిధ్యంలో ప్రకృతి నుండి వచ్చాయి. వీటిలో మొదటిది మహత్తత్వ స్వర్గ, రెండవది సూక్ష్మభూతములు అనగా తన్మాత్ర స్వర్గము, మూడవది వైకారిక స్వర్గం. ఈ విధంగా 8 సర్గల సృష్టి జరిగాక చేసినది కౌమార స్వర్గం. ఇది ద్విజాత్మక స్వర్గయని కూడా పిలువబడుతుంది. ఇందులో సనకాది కుమారుల మహతత్వపూర్వమైన సృష్టి జరిగింది. సనకాది నా మానస పుత్రులు 4 బ్రహ్మనైన నాతో సమానులు, గొప్ప వైరాగ్య సంపన్నులు, నిరంతరం భగవద్ధ్యానంలోనే ఉంటారు. సంసారం నుండి విముఖులు, మహాజ్ఞానులు, భగవచ్చింతనపైనే లగ్నమైన వారి మనసులు నేనెంత ప్రయత్నించిన సృష్టి కార్యం వైపు మళ్లించలేకపోయాను. వారు నా యానతి తిరస్కరించగానే నాకు అది ఎలా విపరీతమైన మోహం కమ్మేసి పిచ్చి కోపం వచ్చింది. నా వల్ల లోకాలకి కీడు జరిగే లోపునే విష్ణు భగవాన్ని స్మరించాను. ఆయన వెంటనే దర్శనమిచ్చి నా కోపాగ్ని కీలలనే ఆర్పి నన్ను చల్లారపరిచి ఇలా పలికాడు, నాయన నీవు భగవంతుడగు శంకరుని తపస్సు ద్వారా ప్రసన్నం చేసుకుని తరువాతి కార్యక్రమాన్ని ఆయన చేతిలోనే ఉంచు. నేను వెంటనే మహాభయంకరమైన ఉత్కృష్టమైన తపస్సు చేయసాగాను. అది సృష్టి కోసం చేసిన తపస్సు కావడం వలనేమో గాని సృష్టి ఆగలేదు. ఈ 2 బొమ్మముడులకు నాసికకు మధ్య భాగంలో ఆయన అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. నేను ఆయన కనబడగా ఆయన క్రోధరహితుడై ప్రసన్న చిత్తంతో స్వామిని స్తుతించి, ప్రభు మీరు రకరకాలని జీవులు సృష్టించండి అని వేడుకున్నాను. నా కోరిక తీరుపై దేవాదిదేవుడు మహేశ్వరుడైన ఆ మహారుద్రుడు తనతో సమానులైన అనేకానికి రుద్రగణాలను వారిని సృష్టించాడు. మహాదేవ జనన మరణ భయమును జీవులను సృష్టించండి అని నేను అడగగా ఆ దయాసాగు నవ్వి ఇలా చెప్పాడు, విధాత నేను జనన మరణము లేని వారిని సృష్టిస్తాను. వారు కర్మాధీనుల దుఃఖ సాగరంలో మునిగిపోతారు. అలా మునిగిన వారిని మరలా నేను గురుస్వరూపంతో వచ్చి సంసార సాగరాన్ని దాటేస్తాను. ఇది సృష్టికి అత్యంత ఉపకారం కాగలదు. నీవే ప్రజాపతివి కాబట్టి జనన మరణ భయ సంతృప్తులై దుఃఖితులైన సుఖజీవుల సృష్టిని నీవే చెయ్యాలి. నా కనుసన్నల్లో జరిగే కార్యం నీ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇక నిన్ను మాయ ఆవరింపదు. క్రోధాదులకు అతీతంగా నీవు పని చెయ్యగలవు. ఇలా బోధించి నన్ను కర్తవ్యోన్ముఖుని చేసి ఆశీర్వదించి ఆ నీలలోహితుడు అదృశ్యము అయ్యాడు. 15వ అధ్యాయం పూర్తయింది. తర్వాత మనము 16వ అధ్యాయం అయితే విందాము. శ్రీ శివ మహాపురాణంలోని
రుద్ర సంహితలో 16వ అధ్యాయం నుంచి మనము విందాము. స్వయంభువ మనువు శతరూప ఋషులు దక్ష కన్యల వర్ణన సతీ శివుల ఆధిక్యం 16వ అధ్యాయం అన్నమాట. నారద, తదనంతరం నేను శబ్ద తన్మాత్రాది పంచభూతాలైదింటిని తీసుకుని పంచభూతాలను అనగా నింగి, గాలి, నిప్పు, నీరు, నేలలను సృజించాను. పర్వతాలను, సముద్రాలను ఉత్పత్తి చేశాను. కళ నుండి యుగం దాకా ఉండే కాలాన్ని రచించి విభజించాను. ఓ దేవర్షి, ఉత్పత్తి చేసే వాటిని, నాశనం చేసే వాటిని కూడా సృజించాను. అయినా సంతృప్తి కలగలేదు. అప్పుడు సాంబశివుని ధ్యానించి సాధక పరాయణులైన మహాపురుషుని సృజించాలని సంకల్పించగా నా నేత్రాల నుండి మరీచి, గుండె నుండి భృగు మహర్షి, శిరస్సు నుండి అంగిరుడు, వ్యానవాయువు నుండి పులహుడు, ఉదాన వాయువు నుండి పులస్యుడు, సమాన వాయువు వశిష్ఠుడు, అపానము నుండి క్రతువు, చెవుల నుండి అత్రి, ప్రాణముల నుండి దక్షుడు, ఒడి నుండి నువ్వు, నీడ నుండి కద్దముడు ఉత్పన్నులయ్యారు. అనంతరం సమస్త లోకులను, ముఖ్యంగా సాధకులను, పుణ్యులను రక్షించే ధర్మమును కూడా నేను శివాజ్ఞతో సృష్టించాను. అనంతరం నా విభిన్నాంగముల నుండి దేవతలు, దానవులు జనించి పుత్ర రూపంలో నాదిని ఆశ్రయించి విభిన్న శక్తులను పొంది వెళ్ళారు. అంతటా శంకర భగవాన్ ప్రేరణచే నేనే రెండుగా విడిపోయి స్త్రీ పురుష రూపాలను ధరించాను. ఆ జంటలోని పురుషుడే అత్యంత ధార్మికుడు, మానవ జాతికి మూల పురుషుడు, దేవతలకు సైతము ధర్మాన్ని ఉపదేశించగల గొప్ప దేశకుడు స్వయంభో మనవు. ఆ జంటలోని స్త్రీయే యోగిని, తపస్సు, సాధ్వైన శతరూప. వారిద్దరి సంగమం వల్ల మైథున జనిత సృష్టి మొదలైంది. వారికి ప్రియవ్రత, ఉత్తానపాదులను కొడుకులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అను కూతుళ్ళు పుట్టారు. మనువు ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్దమ మహర్షికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయగా వారి ధర్మబద్ధ సంతానం ద్వారానే చరాచర జగత్తంతా సృష్టి పెరిగి వర్ధిల్లింది. రుచికి, ఆకూతికి ద్వారా యజ్ఞ దక్షిణలను పిల్లలు, వారి ద్వారా 12 మనుములు పుట్టారు. కర్దమునికి దేవహూతి ద్వారా చాలా మంది కుమారులు జన్మించారు. దక్షునికి ప్రసూతి ద్వారా 24 కన్యలు ఉద్భవించగా దక్షుడు వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్ట, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వసు, శాంతి, సిద్ధి, కీర్తి అని పేర్లు గల 13 ధర్మునికి ఇచ్చి పెంట్లు చేశారు. మిగిలిన 11 ఖ్యాతి, సతి, విభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను శ్రేష్ఠ కన్యలను వరుసగా భృగువు, శివుడు, మరీచి, అంగిరుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితృడు అనే ప్రసిద్ధ పురుషులకిచ్చి వివాహము జరిపించారు. వీరి సంతానం ముల్లోకాల్లోనూ వ్యాపించింది. తరువాత దక్షునికి చాలా మంది కన్యలు జనించగా ఆయన వారిలో 10 మందిని ధర్మునికి, 27 చుక్కల్లాంటి కన్యలను చంద్రునికి, 13 కశ్యపునికి, 4 అరిష్టనేమికి, భృగు, అంగీర, కృశాసులకు ఇద్దరిద్దరిని ఇచ్చి కళ్యాణము కావించారు. వీరి ద్వారా అచరాలు కూడా పుట్టాయి. ముఖ్యంగా కశ్యప పత్నిల నుండి దేవతలు, ఋషులు, దైత్యులతో పాటు వృక్షాలు, పక్షులు, పర్వతాలు, గడ్డి, లతలు కూడా ఉత్పత్తి చెందాయి. ఈ విధంగా జరిగిన సృష్టి అంతా ఒక ఎత్తైతే దక్ష కన్య సతీదేవి ఒక ఎత్తు. ఈమె మహాదేవి. సృష్టికి మూలమైన సృష్టిలో భాగంగా దక్షుని పుణ్యము, శివుని తపస్సు ఫలించి జనించిందని పెద్దలంటారు. తన భక్తుల ఉద్ధరించడానికి ఆమె ఎన్నో రూపాలను ధరించింది, ఎన్నో లీలలను ప్రకటించింది. తన గుణ కర్మానుసారంగా కాళిక, చండిక, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గ, భగవతి,
కామాఖ్య, కామధ, అంబ, దృఢాని, సర్వమంగళ మున్నగు అనేక నామరూపాలతో ఆ అయ్యాది శక్తి మహా అమ్మహాదేవి ప్రవర్తిల్లింది. ఏ ఒక్క నామాన్ని జపించి పూజించిన ఆ సాధకునికి భోగ మోక్షాలను ప్రదర్శిస్తూనే ఉంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు. 16వ అధ్యాయము సమాప్తము. 17వ అధ్యాయము యజ్ఞదత్త కుమారునికి శివానుగ్రహాన కుబేర పద ప్రాప్తి. సౌనకాది మహామునులకు సూతుని అనుగ్రహ భాషణం కొనసాగుతుంది. సూత మహర్షి ఇలా చెప్పాడు: సౌనకాచార్య, మహామునులారా, నారదుడు బ్రహ్మదేవుని వినయం మీరగా ఇలా అడిగాడు: హే విధాత, భగవంతుడైన శివుడు కైలాస పర్వతానికి ఎప్పుడు వెళ్ళాడు? శివ కుబేర మైత్రి అనే మాట విన్నాను. కుబేరునికంత అదృష్టం ఎలా పట్టింది? దయచేసి చెప్పండి. నారద, ఒకప్పుడు కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడని ప్రసిద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సదాచారుడు, సర్వసద్గుణ సంపన్నుడు, సిరి గలవాడు కూడా. ఆయనకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాడు కూడా తనలాగని సద్గుణ నిధి, కావాలనే కోరికతో గుణనిధి అని పేరు పెట్టాడు. కాని ఆయన దురదృష్టమేమో గాని వాడు సకల దుర్గుణ నిధి అయినాడు. వాడు చేసుకోని చెడు అలవాటు లేదు, వానికి పొట్టని దుర్బుద్ధి లేదు. చివరికి పచ్చి జోదరి అయి ఇంట్లో నుండి వెండి బంగారాలను జోద గృహానికి దోచిపెట్టిన గుణనిధిని వారి తండ్రి త్యజించాడు. ఇంటి నుండి తగిలి వేయబడిన ఈ గుణనిధి కొన్నాళ్ళు గమ్యం లేకుండా తిరిగి ఆదరించి అన్నం పెట్టేవారు లేకపోవడంతో ఆకలికి మాడి చివరికి శివ మందిరంలో నైవేద్యం దొంగలించి కడుపు నింపుకుందామని కోవలికి వెళ్ళాడు. గర్భగుడిలోని మసక వెలుగు తన పనికి చాలకపోవడంతో అక్కడికి దీపపు సమ్మెలో తన వస్త్రాన్ని చించి వత్తి చేసి వేసి దీపాన్ని వెలిగించాడు. ఆ రోజు పర్వదినం కూడా కావడంతో వానికి శివ సాన్నిధ్యంలో దీపదానం చేసిన అరుదైన పుణ్యము దక్కింది. ఇలా ఏదో కష్టపడి శివాలయంలో దొంగతనమైతే చేశాడు గాని తప్పించుకోలేకపోయాడు. రక్షక భటులకు దొరికిపోయాడు. రాజు వద్దకు కొనిపోబడ్డాడు. వీని కథను చరిత్రను పూర్తిగా విచారించిన రాజు వీనికి మరణ శిక్షను విధించి వెంటనే అమలు చేయించాడు. గుణనిధి విగత జీవుడు కాగానే వాని ప్రాణాన్ని పట్టుకుపోవడానికి సహజంగానే యమకింకర్లు వచ్చారు అని అత్యాశ్చర్యంగా శివపాదర్శులు కూడా వహించేశారు. పర్వదినాన్ని ఉపవాసం చేసి జాగారం ఉండి పవిత్ర వేళ శివునికి దీపదానం చేసిన వాణిని శివలోకానికి గురిపోవడమే సరైన పని అని యమదూతలు నచ్చజెప్పి ఇతనికి ఏ జన్మనివ్వాలనే విచారణ చేసేది ఆ శివుడే గాని యముడు కాదని బోధపరచి అతని సూక్ష్మ శరీరాన్ని శివలోకానికి కొనిపోయాడు. శివలోకంలో గుణనిధి దివ్య భోగాలను అనుభవిస్తూ శివపార్వతులను ప్రత్యక్షంగా చేతులారా సేవించుకుంటూ కొంతకాలం గడిపి శివాజ్ఞచే మరలా భూలోకంలో కళింగరాజు ఆరిందముని పుత్రునిగా జన్మించాడు. ఈ జన్మలో అతని పేరు దమ్ముడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు దమ్ముని బాల్యం నుండి అతని నుండి శివభక్తి ప్రసూవ వాసనలు నలుదేశలా వ్యాపించసాగాయి. చిన్నప్పటి నుండే శివసేనలో అతని మనసు లగ్నమై ఉండేది. బాలకులందరినీ కూడా గట్టి వారిచే శివ భజన చేస్తూ ఉండేవాడు, తాను చేసేవాడు. ఇలా పెరిగి యువకుడై తండ్రి పరలోక గమనానంతరం కళింగ రాజ్యానికి రాజయ్యాడు దమ్ముడు. దమ మహారాజు మిక్కిలి శ్రద్ధాభక్తులతో ప్రేమాసక్తులతో శివధర్మాలను స్వయంగా ఆచరిస్తూ ప్రచారము చేశాడు. అన్ని శివాలయాల్లో నిత్యం దీపాలు వెలుగుతుండాలని శాసించాడు. దీపదానం శివ మందిరాల్లో అందరికీ అనివార్యం. ఎవరి అధికార పరిధిలో వారు ఆలయ దీపాలు వెలిగేలా చూడాలి అని గ్రామాధ్యక్షులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. ఇలా జీవితమంతా శివసేవలోనూ
ధర్మబద్ధమైన ప్రజాపాలనలోనూ గడిపివేయడంలో అతడు సంచయం చేసుకున్న పుణ్య సంపద. ధర్మ సంపత్తి ఏ మేరు పర్వతమంతా ఎత్తుకో ఎగిరిపోయి అతడు పెట్టించిన దీపాలన్నీ మణులుగా మారి ఒక రాజ్యంలో పుట్టి మాకు ఈయనే రాజు కావాలని కోరుకుని శివునిచే తథాస్తు అనిపించుకున్నాయేమో అన్నట్లుగా సకల మణి గణాలకు ఆటపట్టైన అలకాపురికి మహారాజుగా మరుజన్మ లభించింది. ఒకప్పటి గుణనిధి నేటి ధమ మహారాజు కాబోయే కుబేరునగు శివభక్తుడికి. 17వ అధ్యాయము సమాప్తము. 18వ అధ్యాయము శివ కుబేర మైత్రి. నారద, పాద్మకల్పంలో పద్మానికి సంబంధించినది పాద్మము అని అర్థం. నా మానసపుత్రుడైన పులస్యునికి విశ్వావసుడను కొడుకు ద్వారా వైశ్రావసునుడను మనుమడు కలిగాడు. వాడు త్రినేత్రునికై బ్రహ్మాండమైన తపస్సు చేసి ఆ మహాదేవునికి వరప్రసాదంగా అత్యంత మణి సంపద్విఖ్యాతమైన అలకాపురికి పాలకునిగా అభిషిక్తుడైనాడు. తరువాతిదైన మేఘవాహనాకల్పంలో ఆ రాజ్యము ధముడికి గుణనిధికి ప్రసాదించబడింది. కొంచెం ఇబ్బందిగా కదిలాడు నారదుడు. తండ్రి, గుణనిధి వంటి పరమ పాపాత్మునికింత భోగం ఎలా పట్టిందో నాకింకా అర్థం కాలేదు అన్నాడు. బ్రహ్మ దరహాసం చేసి ఇలా అన్నాడు. నారదా, గుణనిధి పోయినప్పుడు యమగణ శివగణ సంవాదం ఒకటి జరిగింది. దాన్ని వింటే నీకు పూర్తిగా విషయం బోధపడుతుంది. ఓ యమదూతలారా, ఈ గుణనిధి చేసిన పాపాలన్నీ దగ్ధమై అతడు పవిత్రుడైనాడు కాబట్టి మీకిక అతనితో పని లేదు అన్నారు శివదూతలు. కాస్త భయపడుతూనే తమ వాదాన్ని ఇలా వినిపించారు యమదూతలు. మహాత్ములారా, ఈ గుణనిధి పరమ నీచుడు. వీడు చెయ్యని పాపము లేదు, చేసిన పుణ్యం ఒకటి లేదు. బ్రాహ్మణుడై ఉండి ఏనాడు కనీసం సంధ్యావందమైనా చెయ్యలేదు. అధ్యాపనాల జోలికే పోలేదు. తల్లిదండ్రులను మోసగించి సరదాలు తీర్చుకున్నాడు. కనీసం స్నానమైన రోజు చేయలేదు. చివరగా పోయే ముందు కూడా స్నానాదులు లేకుండా అశుచి అయి పవిత్రమైన గర్భగుడిలో ప్రవేశించి పరమ పునీతమైన శివప్రసాదాన్ని దొంగిలించాడు. ఇలాంటి వాళ్లను ముట్టుకుంటేనే మహాపాపం. పచ్చి తాగుబోతు కూడా చెయ్యడానికి సాహసించని మహాపాపం శివద్రవ్యాపహరణం. వీడు అది కూడా చేశాడు. నిజానికి మీ వంటి పవిత్రాత్మలను చూసే అర్హత కూడా వీడికి లేదు. మరి మీరేమో వీని కోసం ఎందుకు వచ్చారో మాకైతే తెలియడం లేదు. చిన్నగా నవ్వి చెప్పసాగారు యమదూతలు. సోదరులారా, ధర్మదూతలు మీరు ధర్మాన్ని తెలిసిన వారు. కానీ ఇక్కడ ధర్మ సూక్ష్మాలను కొన్నింటిని గమనించవలసి ఉంది. శివధర్మంలో లింగమే పరమ ప్రధానం. గర్భగుడిలో లింగం మీద చీకటి నీడ పడరాదు. అక్కడ దీపం ఆరిపోయి అటువంటి అరిష్టం ఏర్పడేలోగా ఈ బ్రాహ్మణ పుత్రుడు తన పంజను చించి వత్తి చేసి శివలింగం చుట్టూ మీద వెలుగులను వెదజల్లాడు. దీనికన్నా పుణ్యమేమి కలదు? ఇంకా ఆ పర్వదినాన ఉపవాసం ఉండి అన్ని పూజల్లోనూ పాల్గొన్నాడు. శివనామాలను విన్నాడు. శివ భజన కీర్తనలను పాడాడు. అతని మనసంతా శివాలయ గర్భగుడిపైనే ఉంది. ప్రసాదం కోసం చూస్తూ శివలింగం వైపే చూస్తూ గడిపాడు. శివగణాల వారు గుణనిధిని పట్టుకుపోయినాక బట్టి చేతులతో వచ్చిన తన దూతలపై యమధర్మరాజు చిరాకు పడకపోగా చిరునవ్వు మొగంతో వారికి ఇలా ధర్మబోధ చేశాడు. దూతలారా, శివుడు సర్వదేవతలకు దేవుడు. ఆయన సేవయే పరమధర్మం. శివరాత్రి నాడు నుదుట 3 విభూతి రేఖలు ధరించిన వాడు మరణిస్తే మనం వాని జోలికి పోరాదు. పరమశివుని పరమ భక్తుల నుండి మరణించే ముందు ఒకే ఒక్కసారి శివుని తలచుకునే పాపాత్ముల దాకా ఎవరు మృతి చెందినా మన పద్ధతి ప్రకారం మనం అక్కడికి వెళ్ళాలి గాని శివదూతలు వచ్చి ఆపితే ఆగాలి. తన భక్తుల విషయంలో పాపపుణ్య విచారణ జగత్ప్రభువైన శివుడు చెయ్యవచ్చును.
ఆయన తరువాతే నేను. ఆనందంగా సంతృప్తిగా తల ఆడించాడు నారదుడు. ఎందుకంటే లోక కళ్యాణం కోసమే అవతరించిన తాను ఈ కథను ఎన్ని లోకాల్లో ఎంత మందికి చెప్పాలో, రాజదండన పొందిన గుణనిధికి యమదండన తగ్గుతుందని తెలుసు. ఇప్పుడు మిగతా ధర్మ సూక్ష్మాలు కూడా తెలియడంలో నారదుడు సంతృప్తి చెందాడు. బ్రహ్మ దమ్ముని కథను వినిపిస్తూ ఇలా కొనసాగించాడు. నారదా, దమ్ముడు ఈ మేఘవాహన కల్పంలో ఘోర తపస్సు చేశాడు. 2,00,000 సంవత్సరాల పాటు కదలకుండా ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని శివ సాక్షాత్కారం కోసం కఠిన తపమాచరించాడు. శరీరంలో చర్మము, ఎముకలు, ప్రాణము మాత్రమే మిగిలిన ఇంకా చేయసాగాడు. అప్పుడు ఆయనకు పార్వతీ సమేతుడై శివుడు దర్శనమిచ్చాడు. యమదత్తుని పుత్రుడు, ఇప్పటి మహారాజు అయిన మహాతపస్వి దమ్ముడు శివుని చూడగానే పులకించిపోయాడు. శివుని దయ వల్ల అతని ఎముకల గూడు దివ్య శరీరంగా మారింది. 1000 మంది సూర్యకాంతిలతో తలపై నెలవెంక వెన్నెల వాకలతో తేజస్సుకే తేజస్సునిచ్చేలా వెలిగిపోతూ ఉన్న శివుని దమ్ముని కన్నులు తట్టుకోలేకపోయాయి. అతడు వెంటనే కన్నులు గట్టిగా మూసుకుని, ప్రభో, మిమ్మల్ని చూస్తే శక్తి నా కన్నులకు కలిగేలా, మీ సుందర చరణార విందాలను అవి చూడగలిగేలా నాకు వరమీయండి అని అంతే చాలు అన్నాడు. వెంటనే పరమశివుడు అతనికి స్పృశించి తనను చూడగలిగే శక్తినిచ్చాడు. అయితే ఆ స్వామి లీల ఎట్టిదో కాని ఈ తపస్సు చూపంత పార్వతీదేవి పైనే పడి చిక్కుకుపోయింది. కనులు టపటపలాడిస్తూనే అదే పనిగా ఆమెను చూస్తూ ఇలా ఆలోచించాడు. ఎవరి సౌందర్య నరసాది దేవత నాకన్నా ఎక్కువ తపస్సు గావించి పరమశివుని పక్కన చేరి ఉంటుందా? ఈ సర్వాంగ సుందరి, ఈ రూపము, ఈ సౌభాగ్యము, ఈ లావణ్యము, ఈ అసీమ శోభ అత్యద్భుతం కదా. ఇలా ఆలోచిస్తూ వక్రబుద్ధితో ఆమె వైపు చూడగానే వాని ఎడమ కన్ను పగిలిపోయింది. పార్వతీదేవి శివుని వైపు తిరిగి, స్వామి, ఈ దుష్ట తపస్వి నన్నే తదేకంగా అపసవ్యంగా చూస్తూ ఏమేమో వదులుతున్నాడు. నా సంపూర్ణ తపస్సు యొక్క తేజస్సును వానికి ప్రకటించండి. తపస్సు యొక్క తేజస్సును వానికి ప్రకటించండి. ఎవరేమిటో తెలుస్తుంది అంది కోపంగా. అంబికాపతి సన్నగా నవ్వి, దేవి, వీడు నీ పుత్రుడు, అతని చూపుల్లో అసూయ తప్ప వేరొకటి లేదు అని ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేసి, దమ్మునితో వస్తా, నేను నీ తపస్సుకి సంతుష్టుడినై వరాలు ఇవ్వదలిచాను. నువ్వు నిధులకు స్వామివి, గుహ్యకులకు అధిపతివి కాగలవు. అలాగే పరమ సురతుడైన నిన్ను యక్ష కిన్నెర దేవగణాలకు ఇతర రాజులకు రారాజుగా ప్రతిష్ఠిస్తూ ఉన్న పుణ్యజనులకు పాలకుడవై నా చేత మూర్ధాభిషిక్తుడవైన సార్వభౌనిగా ధనాధిపతిగా మహాదాతగా వర్తిల్లు. నీకు నా మిత్రునిగా మెలిగే అవకాశమిస్తూ ఉన్నాను. నేను నీ ప్రక్కనే సైదోడుగా నిత్యము నిలబడతాను. ఈమె నీ తల్లి పార్వతి. సమదృష్టితో చూసి ఈమె పాదాలకు సాష్టాంగ నమస్కారము చెయ్యి. అత్యంత ప్రసన్న చిత్తుడవై ఆమె పాదాలపై పడి ఆశీస్సులందుకు అన్నాడు. కనులను గప్పిన మాయవలువలు తొలగిపోగా విలువలు తెలిసిన దమ్ముడు జగదంబ చరణాలను ఆశ్రయించాడు. ఆమె ప్రసన్నురాలై, నాయన, శివదేవుని పట్ల నాలాగే నీవు కూడా స్థిరమైన భక్తిని కలిగి ఉందుగాక. నీకొకటే పింగళ వర్ణయుక్తమైన నేత్రం ఉంటుంది, అది అపార శక్తియుక్తమై ఉంటుంది. నా రూపాన్ని చూసి అసూయ చెందవు కాబట్టి నీ అంతటి తపస్సుకి అది తగదు. కాబట్టి లోకాలకి ఇదొక గుణపాఠంగా నీకు అందం ఉండదు. నీ కుబేర నామంతో ఈ కారణంగా ప్రసిద్ధుడువు కాగలవు. నీ పట్ల నా కృప అచంచలంగా ఉంటుందని దీవించింది. నారద ఈ విధంగా వరాలను కురిపించి ఆది దంపతులు అంతర్ధానము చెందారు. అలకాపురికి దగ్గరలోనే కైలాసంపై తన మిత్రునికి దగ్గరగా
శివుడు ఎక్కువ కాలాన్ని గడిపి అతని తోడి మైత్రి బంధాన్ని కొనసాగించాడు. అంతటి మహాదేవునికి మిత్రుడన్నాడు కాబట్టే అనంతర కాలంలో ఈ కుబేరుడు కలియుగ దైవానికి అప్పివ్వగలిగాడు. 18వ అధ్యాయము సమాప్తము. 19వ అధ్యాయము కైలాసానికి శివగమనం సృష్టిఖండ ఉపసంహారము. నారద, కుబేరుని తపోబలం వల్ల నీలకంఠుని నివాసమే ఎలా మారిందో చెప్తాను విను. కుబేరుడు తన రాజ్యానికి విశ్వేశ్వరుడు, కాశీనగరానికి మలిన తరువాత మహాదేవుడు ఈ విధంగా చింతించాడు. బ్రహ్మదేవుని లలాటం నుండి ఉద్భవించి ప్రళయ కార్యాన్ని చూసుకునే రుద్రులే నా పూర్ణ స్వరూపాలు. నేను ఆ రూపంలోనే గుహ్యక నివాస స్థానమైన కైలాస పర్వతానికి వెడలిపోతా. నా మిత్రుని సమీపంగా అతని రాజ్యంలోని ఉన్న ఆ పర్వతంపైనే విలాసపూర్వకంగా విలసిల్లి మహోగ్ర తపాన్ని కూడా ఆచరిస్తాను. ఈ కోరికతో కైలాసానికి తరలి వెళ్లాలని ఉత్సుకతతో ఆ మహారుద్రుడు డమరుకాన్ని మ్రోగించాడు. దాని ధ్వనులు ఆయన ఉత్సాహాన్ని పెంచుతూ 3 లోకాలకు వ్యాపించాయి. ఆ విచిత్ర గంభీర డమరుక ద్వానాలు లోకులందరినీ ఆహ్లాదపరిచాయి. శివుని వద్దకు పోవాలనే ప్రేరణ కలిగించాయి. వెంటనే శ్రీ మహావిష్ణువు, నేను, సకల దేవతలు, ఋషులు, రూపకట్టిన వేదాలు, అసురులు అంతా శివ సన్నిధికి చేరుకున్నాయి. అప్పటికే సమస్త శివ పరిషత్ సభ్యులు, సర్వలోకవందితులు, మహాభాగులునకు గణరూపాలు ఎక్కడి నుండో వచ్చి చేరియున్నారు. ముందుగా శివునికి అత్యంత ప్రీతి పాత్రులు, అన్ని విధాల ఆయనలానే ఉండేవారు నాకు ప్రమత గణాల వారు ప్రపంచం నలుమూల నుండి వచ్చి కైలాసంలో కొలువు తీరారు. తర్వాత వచ్చిన గణనాయకులు నామధేయాలు, సంఖ్యాబలాలు విందాం. శంఖాకర్ణుడు 1 కోటి, కేక రాక్షుడు 10 కోట్లు, వికృతుడు 8 కోట్లు, శకాక్షుడు 64 కోట్లు, పరియాత్రికుడు 9 కోట్లు, సర్వాంతకుడు 6 కోట్లు, దుందుముడు 8 కోట్లు, జాలాంకుడు 12 కోట్లు, మదనుడు 7 కోట్లు, వికృతానుడు 7 కోట్లు, కపాలి 5 కోట్లు, సందారకుడు 6 కోట్లు, కందుకుడు 1 కోటి, కందకుడు 1 కోటి, విష్టంభుడు 8 కోట్లు, చంద్రపర్ణుడు 8 కోట్లు, మహాకేశుడు 1000 కోట్లు, కుండినుడు 12 కోట్లు, వాహవుడు 12 కోట్లు, పర్వతకుడు 12 కోట్లు, కాలుడు 100 కోట్లు, కాలకుడు 100 కోట్లు, మహాకాలుడు 100 కోట్లు. వీరే కాక ఇంకా 100 మంది దాకా గణనాయకులు వారి గణ సభ్యులతో పాటు కైలాసానికి చేరుకున్నారు. వీరంతా ఒక్కొక్క గణానికే నాయకులు. 9 గణాలకు మహానాయకుడైన గణపతి ఒకడున్నాడు. ఆ గణాల పేర్లు ఆదిత్య, విశ్వేదేవ, వసుతుషిత, అభాస్వరస, అనిల, మహారాజిక, సాంధ్య, రుద్రగణాలు. ఇవి శివుని గణాలే అయిన వాటి పాలకుడు పార్వతీపుత్రుడైన గణేశుడు ఆయన హిమాలయాల్లో కైలాసానికి చేరువలోనున్న గుణపర్వత శిఖరంపై కొలువు తీరాడు. నారద, ఈ గణనాయకులంతా నాతో విష్ణువుతో సమానమైన తేజస్సును కలిగి ఉన్నారు. అంతా సహస్రభుజాలై, చంద్రచూడుడై, త్రిలోచనుడై, నీలకంఠుడై, హారకుండలకేయూర ముకుట శోభితులై, కోటి సూర్య సమప్రభలై విరాజులతో ఉన్నారు. శివాజ్ఞ మేరకు విశ్వకర్మ ఆ పర్వతాన్ని అద్భుతమైన నివాస స్థలంగా చేశాడు. నానా ప్రకారాల గృహాలను నిర్మించాడు. విష్ణు కుబేరులతో సహా అంతా పరమ శివుని అభిషేకించారు. భక్తితో స్తోత్రాలు గావించారు. ఆయన గృహ ప్రవేశ సందర్భంగా అందరూ వారి స్థాయికి తగ్గట్టుగా కానుకలిచ్చి గొప్ప ఉత్సవాన్ని చేసి స్వామికి హారతులిచ్చారు. ఆకాశం నుండి మంగళ సూచకంగా శివదేవునిపై పుష్పవృష్టి కురిసింది. జయ జయకారాలు, నమస్కార శబ్దాలు రోదసి అంతటా నుండి శబ్దించాయి. భగవంతుని శివుడి సింహాసనాన్ని మా అందరికి అనుల పండుగగా అధిష్ఠించారు. నాతో సహా దేవతలంతా సార్థక ప్రియవచన పూరితమైన స్తవనాలతో శంకర భగవాను ఎవరి జ్ఞానం కొద్ది వారు ప్రశంసించాం.
ఆ దేవదేవుడు ప్రసన్నుడై మాకందరికి మనోవాంఛిత ఫలాలను వరంగా ఇస్తూ కానుకలను కూడా ప్రసాదించాడు. సర్వ స్వతంత్రుడై యోగ పరాయణుడై ధ్యాన తత్పరుడై మహాదేవుడు కొంతకాలం బ్రహ్మచారిగా అయిన కైలాసంపై నివసించి కొంతకాలానికి దక్ష కన్యగగు సతీదేవిని పెండ్లియాడి ఓ ఇంటివాడయ్యాడు. పార్వతీపుత్రుడైన గణపతి ప్రసక్తి ఇందాక వచ్చింది కదా అనే సంశయం రావచ్చు. ఆ గణపతి ఇప్పటికింకా పార్వతీపుత్రుడు కాడు, అది మరో జన్మ. నారద, ఈ రుద్ర సంహితలోని భాగాన్ని ఏకాగ్ర చిత్తంలో చదివిన ఈ లోకంలో భోగం, పై లోకంలో మోక్షం అబ్బుతాయి అని బ్రహ్మ నారదునికి బోధించాడు అని సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్పారు. రుద్ర సంహితలోని సృష్టిఖండం సమాప్తము. తర్వాత మనం సతీఖండం గురించి అయితే విందాం. రుద్ర సంహితలో ద్వితీయ ఖండము, సతీఖండం గురించి అయితే మనము విందాము. అంతవరకు స్వస్తి. ఆ శివభగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర్.